Hello guys, welcome back to our YouTube channel TFI Muchetlu. Here is the non-spoiler review of the movie Mana Shankara Varaprasad Garu starring Chiranjeevi and Nayanthara and directed by Anil Raupudi. వీడియోకి కొనసాగే ముందు మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తాం. అండ్ రివ్యూ లోపలికి వెళ్ళిపోతే మూవీ అయితే చించేశారు భయ్య, టెర్రిఫిక్ ఉంది. సంక్రాంతి విన్నర్ అవుతుందని అనిపిస్తుంది. ఇంకా మిగతా మూవీస్ చూడలేదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి 2-3 మూవీస్ లాస్ట్ కంపేర్ చేసిన అండ్ చిరంజీవి ఒక 5-6 మూవీస్, చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 8-9 మూవీస్ అయితే చేశారు. సో ఆ 8-9 మూవీస్లో నాకు నచ్చింది ఇప్పటివరకు అయితే వాల్తేరు వీరయ్య. అండ్ దానికి మించి అయితే ఉందన్నమాట. పర్ఫార్మెన్స్ అయితే ఇరగా తీశారని చెప్పాలి. మొత్తం చిరంజీవి అనిల్ రావుపూడికి అయితే సరెండర్ అయిపోయారనమాట. ఇంకా ఈ వీడియో మొత్తం చిరంజీవి గారిని పొగడమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే టెర్రిఫిక్, వన్ లైనర్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా పండింది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది, కానీ చాలామంది వేరే వాళ్ళ రివ్యూస్ చూశానమాట. సెకండ్ హాఫ్ టైం డౌన్ అయింది అది ఇది అన్నారు, కానీ నాకేం అలా అనిపించలేదు. సెకండ్ హాఫ్ కూడా బాగుందని చెప్తాను. ఫస్ట్ హాఫ్కి ఈక్వల్గా లేదు ఒప్పుకుంటా, బట్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. బీమ్స్ అయితే ఇరగదీశాడు సాంగ్స్. అండ్ నయనతార వీళ్ళందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు, కానీ సింగిల్ హ్యాండెడ్గా చిరంజీవి గారే మూవీని నడిపించినట్టు అనిపించింది. ఇంకా చిరంజీవి గారిని చూసి ఇంకా మీకు వేరే ఎవరైతే కనిపించరు, అంతా అయితే బాగా యాక్ట్ చేశారనమాట. అండ్ వెంకటేష్ క్యామియో కూడా బాగుందని చెప్తాను. దీంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యామియో, అంతేలే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యామియో అని చెప్పొచ్చు వెంకటేష్ది. అండ్ ఇవన్నీ పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ వచ్చేసరికి విలన్ కొంచెం జోకర్లా అనిపించాడు భయ్య, అదొక్కటి నెగిటివ్. అండ్ ఫైట్స్ కొంచెం మంచిగా పెట్టుంటే అయిపోయేది. స్టోరీ నార్మల్ స్టోరీ, మనము అనిల్ రావుపూడి దాంట్లో మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదు కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు మంచిగా నవ్వుకోవడానికి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ మూవీ డెఫినెట్గా చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.5 క్లాప్స్ అనమాట. ఒకవేళ మీరు చూస్తుంటే మీరెంత క్లాప్స్ ఇస్తారో కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.